అమిత్ షా గారు రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా ఆయన మాటలు పార్లమెంట్ లో ఉన్నాయి. అంబేద్కర్ 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 అనకుండా ఒక దేవుణ్ణి తలుచుకుంటే స్వర్గలోకానికి వెళ్తామని చెప్పి ఆయన చేసినటువంటి నీచ వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఈ రోజు దళిత జేఏసీ ఆధ్వర్యంలో కలికిరిలో అంబేద్కర్ భవన్ నిరసన తెలుపుతున్నాం. మేము మాది ఒకటే డిమాండ్, అంబేద్కర్ లేకుంటే రాజ్యాంగం లేకుంటే నీకు ఎంపీ సీటు ఎక్కడిది, నీ మంత్రి సీటు ఎక్కడిది చెప్పి ఈరోజు అమిత్ షా గారిని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అయ్యా, అంబేద్కర్ కృషి వల్లే, అంబేద్కర్ త్యాగం వల్లే ఈ రోజు మాట్లాడే హక్కు, స్వేచ్ఛగా తిరిగే హక్కు, స్వేచ్ఛగా బ్రతికే హక్కు అంబేద్కర్ వాళ్ళే కలిగింది చెప్పి ఈరోజు మీకు మేము తెలియజేస్తున్నా. ఒకటే డిమాండ్ చేస్తున్నా, అంబేద్కర్ కించపరిచి మాట్లాడేటువంటి అమిత్ షాని వెంటనే మంత్రి పదవి నుంచి భద్రప్ చేసి ఆయనపై క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి మా దళిత జేఏసీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం. దగ్గరలో మన రాజ్యాంగం పైన కూడా ప్రమాదం ఉంది. అందరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఐక్యమై రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం చాలా స్పష్టంగా ఉందని చెప్పి అందరం ఏకం కావాలని చెప్పి కోరుకుంటున్నా. మీ మనతో నరేష్ కుమార్. జై భీమ్, జై భీమ్.